అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. భారత్ అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు రెండు దేశాలు కలిసి సంయుక్తంగా ఒక ప్రకటనను రిలీజ్ చేశాయి. 50% టారిఫ్ నుంచి 18% టారిఫ్కి ఇరు దేశాలు తగ్గిస్తున్నట్టుగా ఒక ప్రకటనని రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశం $500 బిలియన్ దిగుమతులని దేశంలోకి అనుమతిస్తుంది అనేటువంటి ఒక ప్రకటన కూడా వెలువడింది. యాక్చువల్గా ఎవరు ఎందుకు తలొగ్గారు? ఇది ఎవరు సాధించినటువంటి విజయం? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో గతంలో మనం మాట్లాడుకుందాం, చాలా టైం పడుతుంది, మార్చి నుంచి అవుతుంది అనుకున్నప్పుడు ఇద్దరూ కలిసి ఒక ప్రకటనను అయితే రిలీజ్ చేశారు. అందులోనూ ప్రధానంగా మొన్నటిదాకా రష్యా నుంచి చమురు, దాని మీదే టారిఫ్లు అనేవి ఉండేవి, కండిషన్స్ అనేవి ఉండేవి. మనం క్లియర్గా ఒక అగ్రీ చేశామా రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలను కంప్లీట్గా నిలిపివేస్తుంది అనేది? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశమైనా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఆర్ గ్యాస్ కొనుక్కుంటే వాళ్ళ మీద ప్యూనిటివ్ శాంక్షన్స్ ఉంటుందని చెప్పారు. నంబర్ చెప్పలేదు, 25, 50 అని చెప్పలేదు. మన మీద 25 వేశారు. చైనా మీద ఇనీషియల్గా 150 వేశారు, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు చైనా తగ్గి చైనా దగ్గర 38కి వచ్చారు వాళ్ళు. దాని నడిమిట్లో ఏమైందంటే ఈ ఒక 4 నెలల ముందు యుఎస్ కాంగ్రెస్ ఒక లా తీసుకొచ్చారు అక్కడ. వాళ్ళు చాలా ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్కి మిసైల్ టెక్నాలజీ అమ్మాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి, అంటే వాళ్ళ పార్లమెంట్ అప్రూవల్ కావాలి. ప్రెసిడెంట్ ట్రంప్ వేవర్ ఇవ్వలేరు, ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్స్లు ఇవ్వచ్చు. యుఎస్ కాంగ్రెస్ చట్టం ఏం పాస్ చేశారంటే రష్యా దగ్గర నుంచి ఎవరైనా ఆయిల్ కొనుక్కుంటే వాళ్ళ మీద ట్రేడ్ శాంక్షన్స్ పెట్టాలన్నారు. టారిఫ్ కాదు, ట్రేడ్ శాంక్షన్స్. అంటే మీరు యుఎస్ నుంచి ఏం కొనలేరు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ మిగతా ఏదైనా కానీ మీరు కొనలేరు అక్కడి నుంచి. మనకి పోఖ్రాజ్ జరిగినప్పుడు ఇదే చేశారు వాళ్ళు. సో మనం ఏం చేయొచ్చు? మనకి రష్యన్ ఆయిల్ మనం ఎందుకు కొనుక్కున్నాం, దాని హిస్టరీ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రష్యా దగ్గర నుంచి కొనుక్కోమని చెప్పింది యుఎస్. అప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ టైంలో యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ రేటు $100 పర్ బ్యారెల్ దాకా వెళ్ళిపోయింది సడన్గా. ఎందుకంటే వార్ అయితే డిస్టర్బ్ చేస్తుంది. రెండవది యుఎస్ కూడా శాంక్షన్స్ పెట్టారు రష్యా మీద, ఎస్పెషలీ వాళ్ళ కరెన్సీ. అంటే డాలర్లో మీరు ట్రేడ్ చేయలేరు, ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ నుంచి మిమ్మల్ని తీసేశారు. స్విఫ్ట్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ మెకానిజం ఉంది. మన దగ్గర ఎన్ఈఎఫ్టీ లాగా మనం వాడుకుంటాం, ఆర్టీజీఎస్ లాగా. వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో స్విఫ్ట్ అని ఒకటి ఉంటుంది, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్. అది దాని నుంచి రష్యాని తొలగించేశారు. రష్యా లేరు, అప్పుడు మీరు వాళ్ళతో ట్రేడ్ చేయలేరు, టెక్నికలీ చేయలేరు. సో మనం ఏం చేసామంటే రష్యన్ కరెన్సీలో ట్రేడ్ చేయడం మొదలుపెట్టాం. అని ఇంటర్నేషనల్ మార్కెట్లో రష్యన్ కరెన్సీ కొనుక్కొని ఆ కరెన్సీని మనం ఆయిల్ కోసం వాడుకున్నాం. మనకి వాళ్ళు ఇనీషియలీ 35, తర్వాత 40, తర్వాత $45 పర్ బ్యారెల్ మనకు అమ్మడం మొదలుపెట్టాం. మనం ఒక పర్ డే మనం 1.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే రష్యా నుంచి కొనుక్కుంటుండే. ఐ థింక్ ఇట్ వాస్ 250,000 బ్యారెల్స్ దాకా వచ్చింది ఒకసారి. తగ్గింది, ఇప్పుడు 120,000 వచ్చింది. ఇప్పుడు యూఎస్ ఏమంటున్నారంటే మీరు మళ్ళీ కొనుక్కుంటే మాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మాకు కాంగ్రెస్ చట్టం ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చేతిలో లేదు, అది ఇట్ హస్ గాన్ బియాండ్ హిమ్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వీళ్ళు ఇష్యూ చేసి అంటారు మేము తగ్గిస్తున్నాం టారిఫ్, ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం తగ్గించేస్తారు లేకుంటే బంద్ చేసేస్తారు మొత్తం అని చెప్పారు. మేము వీ విల్ బీ ట్రాకింగ్ ఇట్ అన్నారు. సో సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఇండియా అండ్ చైనా అనేది లోకంలో అన్నిటికంటే ఎక్కువ ఆయిల్, క్రూడ్ ఆయిల్ వాడే దేశాలు. పాపులేషన్ అట్లా ఉంది మన ఇద్దరిది. యూరోప్ అంతా చాలా చిన్నది. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం సజెస్ట్ చేస్తే మీరు పని చేయండి, వెనిజువేలా నుంచి కొనుక్కోండి. వెనిజువేలాన్ ఆయిల్ చైనా కొనుక్కుంటుంటే, కానీ చైనా మీద ఇప్పుడు బ్యాన్ పెట్టేసాం మేము, ఆ ఆయిల్ మిగిలిపోయింది అక్కడ, మీరు కొనుక్కోండి అది ఆయిల్. సో నిన్న సాయంత్రం రిలయన్స్ 2 మిలియన్ బ్యారెల్స్ ఒక కంటైనర్, ఒక షిప్ అక్కడి నుంచి సేల్ అయింది ఇండియాకి. నేను ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్టర్ 1 year. రిలయన్స్ ఇంకా ముందు కూడా కొనుక్కుంటుండే, కానీ ఇది ఫస్ట్ తర్వాత ఇప్పుడు మొదలైంది అక్కడి నుంచి. ఎంత కొన్నారో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా రష్యా నుంచి కొనుగోలు చేసి అదే రేట్ దగ్గరే ఉంటుంది. అది అక్కడిక్కడ $5-6 బ్యారెల్ డిఫరెన్సే ఉంటుంది.
సో మన ఈ రష్యా ఫిక్సేషన్ పక్కన పెట్టాలి, ఎందుకంటే రష్యా డజంట్ కేర్ యాక్చువల్లీ. రష్యాకి చైనా ఉన్నారు. మనం ఇప్పుడు బంద్ చేసిన క్వాంటిటీ అంతా చైనా కొనుక్కుంటారు. చైనా మీద శాంక్షన్స్ పెట్టలేరు ప్రెసిడెంట్ ట్రంప్. ఈవెన్ యూఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెట్టలేరు, ఎందుకంటే చైనా రేపటి నుంచి యూఎస్కి వెళ్ళే ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్ని బ్యాన్ చేసేస్తారు. వాళ్ళ మొత్తం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ క్లోజ్ డౌన్ అవుతుంది, వాళ్ళ కార్ ఇండస్ట్రీ క్లోజ్ డౌన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే మనం ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ చేసాం. ఫ్రేమ్వర్క్ అంటే ఫైనల్ డీల్ కాదు. ఇప్పుడు మన నిన్న జీసీసీ కంట్రీస్తో సైన్ చేసాం. మన అదే సేమ్ డీల్ 2 రోజుల ముందు అది ట్రేడ్ వర్క్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్స్లో 6 దేశాలతోని మనం సైన్ చేసాం అనమాట. దట్ దిస్ విల్ బీ ద పారామీటర్స్ ఆఫ్ నెగోసియేషన్ అని. ఇప్పుడు ఏమంటున్నారంటే బేసిక్లీ ఆయిల్ పక్కన పెడితే దట్ ఇష్యూ సార్టెడ్ అవుట్. మీ టారిఫ్ని 18 దాకా తీసుకొస్తాం. ట్రేడ్ డీల్ కాలేదు ఇంకా. ఇది ఓన్లీ ఫ్రేమ్వర్క్ సైన్ చేసాం మనం. ట్రేడ్ డీల్ వచ్చినప్పుడు ఈ 18 3% కూడా కావచ్చు, 0% కూడా కావచ్చు, 5% కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మన దగ్గర నుంచి ఇక్కడ వెళ్ళే ప్రోడక్ట్స్కి ఆల్రెడీ 0% ఉంది, ఆల్రెడీ అన్నిటికీ అక్కర్లేదు. సో అట్లాంటి ఎలక్ట్రానిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక సపరేట్ రేట్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 18%, దానికన్నా తక్కువ ఉంది. అదే టైంలో స్టీల్ అండ్ సిమెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ 18 చేసినా కానీ మనం 55% కడుతున్నాం ఇప్పుడు కూడా, కట్టాల్సింది ఇప్పుడు కూడా. ఎందుకంటే అది డంపింగ్ డ్యూటీ అంటారు వాళ్ళు దాన్ని. మనం కూడా చేస్తాం చైనా మీద. సో మనం అనుకుంటా స్టీల్ అండ్ సిమెంట్ కూడా మనకు 18% ఉండేది, ఇట్ విల్ బి 55%. ఎందుకంటే వీఆర్ సెల్లింగ్ బిలో ద యూఎస్ కాస్ట్. యూఎస్లో ఒక టన్కి ఎగ్జాంపుల్ $100 అని తీసుకుంటే మనం $50 అమ్ముతున్నాం. సో వాళ్ళ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. చైనా అయితే తీసుకెళ్ళి $30 అమ్ముతారు. సో దట్స్ అ బిగ్గర్ థ్రెట్ ఫర్ యూఎస్ అనమాట. సో మనం వైపు కూడా చైనా వచ్చి డంప్ చేస్తారు స్టీల్ అండ్ అల్యూమినియం. మనం దాని మీద టారిఫ్లు పెడతాం. యూఎస్ చేస్తున్నట్లనే సేమ్ థింగ్ టు స్టాప్. వాళ్ళ రేట్ చాలా తక్కువ, మన ఇండస్ట్రీ క్లోజ్ డౌన్ అయిపోవాల్సి వస్తుంది మనది. ఈ పరిస్థితుల్లో అందరు అడుగుతున్నారు ఇంటర్నేషనల్ అనలిస్ట్, నేను అదే వింటున్నాను ఇప్పుడు కూడా, ఎవరు బ్లింక్ చేశారు అంటే ఫేస్ టు ఫేస్ ఇట్లా కూర్చున్నారు ఇద్దరు, ఎవరు బ్లింక్ చేశారంటే ఇట్ వాస్ ట్రంప్ బ్లింక్. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, చైనా అండ్ ఇండియా ఇద్దరు ఈ టారిఫ్ మీద రియాక్ట్ కాలేదు. చైనా అయితే చెప్పారు మీరు 500 ఏంటి, మీరు 600 అంటే 800% కూడా పెట్టుకోండి, మాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ టు అస్, మీకే ప్రాబ్లం వస్తుంది. సో యూఎస్ తగ్గించి ఇప్పుడు 38 తీసుకొచ్చారు వాళ్ళు. ఈ EU అండ్ కెనడా కూడా చాలా మటుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దే ఆర్ వెరీ బిగ్ నేషన్స్. కానీ EU అండ్ కెనడా యూఎస్తో ఉండలేకపోతారు. వాళ్ళు యూఎస్తో చాలా ఒక అంబ్లికల్ కార్డ్ అంటాం మన ఇంగ్లీష్లో. చాలా మటుకు అమ్మ ఒక పిల్లకి ఎట్లా ఆహా కనెక్షన్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఒకటి కెనడాకి జాగ్రఫిక్లీ వాళ్ళ పక్కన, వాళ్ళ చాలా మటుకు ఆయిల్ వాళ్ళు యూఎస్లో అమ్ముతారు, ఎనర్జీ యూఎస్కి అమ్ముతారు. సో దర్ కంపెనీలు అన్నీ డిపెండెంట్గా ఉంటుంది యూఎస్ మీద. యూరోపియన్ యూనియన్ కూడా అంతే. యూరోపియన్ యూనియన్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యూఎస్. ఈ పరిస్థితిలో వాళ్ళు ఏం చేయలేరు. సో దే హ్యావ్ టు గో విత్ అస్. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు మనం యూఎస్ మీద డిపెండెంట్ ఉండలేకని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది పైవట్, PIVOT. ది పైవటెడ్ అవే అంటే మూవ్ అవే అనమాట. అది యూజువలీ బాస్కెట్బాల్లో యూజ్ చేస్తారు. అది వాళ్ళు మూవ్ అయిపోయారు. యూఎస్ మీద డిపెండ్ కాకుండా మనకు రెండో దేశం మీద మనం ట్రేడ్ పెట్టుకుందాం, మూడో దేశం మీద పెట్టుకుందాం. సో కార్నే చైనాకి వెళ్తున్నారు, స్టామర్ చైనాకి వెళ్తున్నారు, EU ఇండియాతో ఒప్పందం చేస్తున్నారు, కార్నే ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఇండియాకి వస్తున్నారు. ఇదన్నీ చూస్తే యూఎస్ నుంచి అందరు పక్కన జరిగిపోతున్నారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి యాజ్ అ రీజన్ టు వరీ అన్నమాట. అరే వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు EUతో, మనం రాకపోతే EU వాళ్ళు వాళ్ళ కార్లను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు ఇండియాలో, మన కార్లు అమ్మలేకపోతాం. EU వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇండియాలో పడేస్తారు. సో ఇప్పుడు జరిగిన ట్రేడ్ వర్క్ ఫ్రేమ్ అగ్రిమెంట్లో ఒక చాలా ఇంపార్టెంట్, మన మీద కొన్ని సైంటిఫిక్ అండ్ మిలిటరీ రెస్ట్రిక్షన్స్ పెట్టారు యూఎస్. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల ముందు నుంచి దాన్ని తీసేశారు ఇప్పుడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ 500 బిలియన్ అని చెప్పారు. చూడండి, 500 బిలియన్ ఏంటి? 500 బిలియన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ ఎయిర్క్రాఫ్ట్. అప్పుడు మనకు బోయింగ్ కొంటేనో, మనం లాక్హీడ్ మార్టిన్ నుంచి ఇంకేదైనా ఎయిర్క్రాఫ్ట్ కొంటేనో, ఆర్ మిసైల్ కొన్నా, డ్రోన్స్ కొన్నా కానీ ఏదైనా కానీ ఇట్ విల్ కమ్ అండర్ దిస్ 500 బిలియన్. దాన్ని ఇప్పుడు క్లారిఫై చేశారు, 500 బిలియన్ ఓవర్ 5 years. ఇప్పుడు మనం యూఎస్ నుంచి కొంటున్నది $46 బిలియన్ ఎవ్రీ ఇయర్. సో దాన్ని డబుల్ చేయాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్. ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మన వైపు నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి కొన్ని తగ్గించాం. మన దగ్గర
వీఆర్ నాట్ కల్టివేటింగ్ దట్ అనమాట, పండించట్లేదు మనం. అదేంటి, ఒకటి సోయాబీన్ మన దగ్గర ఉంది కానీ చాలా తక్కువ క్వాంటిటీ. సోయాబీన్ కూడా జెనెటికలీ మాడిఫైడ్ అని చెప్పి మన హ్యూమన్ కన్సంప్షన్కి తీసుకుంటలేదు మనం, యూఎస్ నుంచి వచ్చేది. ఇట్ విల్ బి గివెన్ టు యానిమల్స్. కార్న్ అలో చేయట్లేదని వచ్చింది ఇవాళ. ముందు ఉన్న అగ్రిమెంట్లో ఫ్రేమ్వర్క్లో అది ఉందని చెప్పారు, కానీ కార్న్ తీసుకుంటే కూడా కోడీలకి దానికి పౌల్ట్రీ ఫీడ్గా వాడుకుంటాం మనం. మెయిజ్ అది కూడా అంతే సంగతి. కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి యూఎస్లో, మనం ఇక్కడ కల్టివేట్ చేయట్లేదు. ఇవాళ పొద్దున ఐ వాజ్ వాచింగ్ గర్కిన్స్ ఇండియా, గర్కిన్స్ అనే ఒక వెజిటబుల్ ఉంటుంది, దాని ఇండియన్ ప్రెసిడెంట్ ఉన్నారంట, ఆయన మాట్లాడుతున్నారు ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. యూఎస్లో వాల్నట్స్ కానీ ఆమండ్స్ కానీ ఇట్టి మన వైపు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అది కాకుండా సమ్ ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటుంది, మన దగ్గర లేదు అది. మీరు బహుశా చూసుంటారు మాసప్ ట్యాంక్ కాడ అక్కడంతా మన దగ్గర వస్తున్న ఏం చెప్తారు, జామకాయ చిన్నది ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది, బిగ్గర్ సైజ్ ఉంటుంది. ఇదంతా ఇంపోర్టెడ్ యాక్చువల్లీ చాలా మటుకు. వాళ్ళు దాన్ని మాడిఫై చేసి దాన్ని జిఎం లాగా స్టేటస్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి ఇంత పెద్దగా ఉంటుంది చూడడానికి. సో యాపిల్ కూడా మీరు చూసుంటారు, ఫ్రమ్ కెనడా, ప్రొడ్యూస్ ఆఫ్ కెనడా. ఆల్రెడీ మన దగ్గరకు వస్తున్నాయి. కొనాలన్నా వద్దా అని యాజ్ ఎ కన్జ్యూమర్ లైక్ యూ విల్ డిసైడ్. వద్దు నాకు ఇండియన్ కాశ్మీరీ యాపిల్ చాలంటే ఓకే, దాని డిమాండ్ తగ్గిపోతుంది ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్. ఇప్పుడు దీన్ని అడుగుతున్నారు అందరు ఎకానమిస్ట్. వాళ్ళు పొద్దున 6:30 నుంచి నేను వాచ్ చేస్తున్నాను. నేను ఇవాళ పొద్దున అరౌండ్ 5:30 అనౌన్స్మెంట్ వచ్చింది యాక్చువల్లీ. తో ఏం జరుగుతుంది ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్లో, ఇంకొక 6 నెలల పాటు అగ్రిమెంట్ డిస్కస్ చేస్తూనే వెళ్తారు. కానీ డిస్కషన్లోనే మనం రేట్స్ అగ్రీ చేసుకుంటాం. ఓకే, ఇవాళ 10 ఐటమ్స్ డిస్కస్ చేస్తాం, ఈ 10 ఐటమ్స్ ఇప్పుడు ఈ రేట్ వస్తుంది. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ 10 మోర్ ఐటమ్స్ డిస్కస్ చేస్తాం, ఈ 10 మోర్ ఐటమ్స్కి 2%, 3%, 4% రేట్ ఉంటుంది. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఎంత ఆల్మోస్ట్ 900, 1000 ప్రొడక్ట్స్లు ఉన్నాయి. మన వైపు నుంచి కూడా అంతే. సో వీ విల్ డిస్కస్ ఇట్ అనమాట. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఒక పోయట్ ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఒక కోట్ ఒకసారి చెప్పారు, నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్. అంటే మనం సొసైటీలో ఉన్నప్పుడు నేను నా ఇల్లు ఒకటే చూసుకుంటాను, మా పక్కన వాళ్ళు నాకు సంబంధం లేదంటే కాదు, ఇండివిజువల్గా ఉండడానికి లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్. లోకంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నా కానీ మన సన్ఫ్లవర్ ఆయిల్ పెరిగిపోయింది రేటు, బికాజ్ వీఆర్ ఇంపోర్టింగ్ సన్ఫ్లవర్ బిగ్ టైమ్ ఫ్రమ్ యుక్రెయిన్. దానికన్నా ముందు సడన్గా ఇక్కడున్న సన్ఫ్లవర్ ఇండస్ట్రీ ఆయిల్కి వాళ్ళకి సన్ఫ్లవర్ లేదు, 220 రూపాయల దాకా వెళ్ళింది పర్ లీటర్. దాని తర్వాత మనం మిగతా సోర్సెస్ని తెప్పించుకున్నాం. తర్వాత యుక్రెయిన్ నుంచి మనం రిస్టోర్ చేసుకున్నాం, రేటు తగ్గింది, 170కి వచ్చేసింది. తో మనం చాలా సంవత్సరాల నుంచి మనం ఒక లైసెన్స్ రాజులో ఉన్నాం. ఇందిరాగాంధీ టైంలో, రాజీవ్ గాంధీ టైంలో, నరసింహారావు గారు వచ్చిన తర్వాతనే ఇండియన్ ఎకానమీ ఓపెన్ అప్ చేశారు. మన గ్రోత్ రేట్ ఎందుకు అప్పుడు దాకా తగ్గిందంటే ఈ లైసెన్స్ రాజు వల్లే. రాహుల్ బజాజ్కి స్కూటర్ లైసెన్స్ ఇచ్చారు, మిగతా ఎవరికి ఇవ్వలేదు లైసెన్స్. దాని తర్వాత కైనెటిక్ వచ్చారు. ఇప్పుడు చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఎన్ని స్కూటర్స్ ఉన్నాయి చూడండి. టెక్నాలజీ వైజ్ దే ఇంప్రూవ్డ్ ఫార్. ఈవెన్ రాహుల్ బజాజ్ ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది, ఐ యూస్ టు మేక్ థర్డ్ రేట్ స్కూటర్స్ ఇన్ ఇండియా బట్ ఇండియన్స్ విల్ స్టిల్ బై ఇట్ అని. ఇట్లా టిల్ట్ చేసి కిక్ కొట్టే స్కూటర్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు కూడా ఇండియన్స్ ఏం చెప్తే అదే కొంటారని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు 1980s. ఇప్పుడు చూడండి ఎట్లా మారి. సో మన లైసెన్స్ రాజునే మన కంట్రీ ఎంప్లాయ్మెంట్ తగ్గించింది, మన ఎక్స్పోర్ట్ తగ్గించింది చాలా మటు. వి బిన్ ఎ ప్రొటెక్షనిస్ట్ ఎకానమీ. ఒక నార్త్ కొరియా లాగా ఉండే మనం. బయట నుంచి ఏం తెప్పించుకోకూడదు. బయట నుంచి వచ్చే కార్ మీద 200% పెట్టండి, బైక్ల మీద 300% పెట్టండి. ఎందుకు? మన ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తున్నా అంటే అది కూడా లేదు. హూమ్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ అనే క్వశ్చన్. నరసింహరావు గారు రాగానే ఇండియన్ ఎకానమీ ఓపెన్ అప్ చేశారు, బయట నుంచి ప్రోడక్ట్స్ని అలౌ చేశారు. మనం ఎప్పుడు అనుకుంటే ఈ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, బయట నుంచి ఏం తీసుకొస్తే కూడా ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ఇండియా అని. కాదు, మన వైపు లేని టెక్నాలజీస్ అక్కడ తెచ్చుకుంటే ప్రాబ్లం ఏంటి? మనకి అన్ని ఇప్పుడు కవిత గారు మీరు ఇఫ్ యాక్చువల్లీ చెక్ మీ వైపు నుంచి ఈ టోటల్ ఇండియన్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనది చాలా తక్కువ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. మనం అనుకుంటాం మన ఎఫ్డిఐ చాలా ఉంది, మన ఫారిన్ ఎక్స్చేంజ్ $600 బిలియన్ మన దగ్గర పడుందని అని. కానీ మన వియట్నాం చూడండి, చిన్న కంట్రీ లైక్ వియట్నాం, వాళ్ళ ఎఫ్డిఐ మనకన్నా ఎక్కువ వస్తుంది యాజ్ అ జీడిపి. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ కంప్లీట్ ఓపెన్ అప్ చేసేసారు. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ అన్నీ వాళ్ళు ఓపెన్ అప్ చేసేసారు. ఇప్పుడు దాంతో అడ్వాంటేజ్ చైనా చూడండి, చైనా ఎఫ్డిఐ మన ఎఫ్డిఐ పక్కన కూడా పెట్టలేము మనం, అంత పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వరకు వస్తుంది. డిస్పైట్ యూఎస్ బ్యాన్. యూఎస్ కంపెనీస్ బ్యాన్ పెట్టిన తర్వాత కూడా చైనా ఎందుకు వాళ్ళ ప్రొసీజర్స్ ఓపెన్ అప్ చేసేసారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం.
నిన్న ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ చూశాను నేను. కర్ణాటకలో ఐ థింక్ ఇట్స్ అన్ ఐటీ కంపెనీ, ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్, చాలా పెద్ద ఐటీ కంపెనీకి నోటీస్ ఇష్యూ చేశారు పంచాయత్ వాళ్ళు, ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి. బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్లో ఉంది అది. వాళ్ళకి ట్యాక్స్ కట్టలేదని చెప్పి పంచాయత్ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తారు, మీ ఎక్విప్మెంట్ అంతా సీజ్ చేసేస్తాం, ఏది ఎంతో 11 లక్షలు అంతే. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ అన్నారు, సారీ ఇది కర్ణాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు ల్యాండ్, ఇది ట్యాక్స్ మేము తీసుకుంటాం, మేము తీసుకున్నాం కూడా ఆల్రెడీ. సో మన దేశంలో ఎట్లా అంటే ఒక చిన్న పంచాయత్ వాళ్ళు కూడా ఒక పెద్ద ఇండస్ట్రీని ఆపగలరు వాళ్ళు. లేబర్ లాస్ 5 మంది కాగానే మన దాంట్లో లేబర్ లాస్ వచ్చేస్తుంది, 10 మంది కాగానే ఈఎస్ఐ వచ్చేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే ఎంప్లాయర్స్, బయట ఉన్న ఎంప్లాయీస్ ఫారిన్ కంట్రీస్ నుంచి మన దేశంకి రావట్లేదు ఎక్కువ. మీరు అగైన్ యూ కెన్ చెక్ చైనా, వియట్నాం, థాయిలాండ్, కంబోడియా, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కంపెనీ. వాళ్ళకి కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలి. సో ఇవాళ పొద్దున కూడా అమెరికన్ ఎకానమిస్ట్ మాట్లాడేది అంతా బాగానే ఉంది, కానీ ఇఫ్ ఇండియా డజంట్ ఓపెన్ అప్ ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా మన ల్యాండ్ ఎక్విజిషన్ పెద్ద ప్రాబ్లం మనకి. మీకు ఒక ఏకర్ ల్యాండ్ కావాలంటే దాని మీద ఉన్న రెస్ట్రిక్షన్ చాలా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో మైక్రోసాఫ్ట్ ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికంటే ల్యాండ్ వాజ్ అ బిగ్ ఇష్యూ. ఆయన అన్నారు, మీకు ఎంత కావాలో తీసుకోండి, 200 ఎకర్, 300 ఎకర్, 400 ఎకర్ తీసుకోండి, రూపాయి ఇవ్వండి నాకు. బికాజ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. టుడే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్స్ అవుట్ సైడ్ యుఎస్. దాని పక్కన ఐఎస్బి తీసుకొచ్చారు, వాళ్ళు కూడా అంతే. ముంబైలో ఫైనలైజ్ చేసి సంతకం పెట్టిన ఐఎస్బి ఇండియన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, ఇండియన్ ఇండస్ట్రీ అందరు కలిసి. ఒక్క రోజులో బాలాసాహెబ్ థాకరే కండిషన్ పెట్టారు, అక్కడ మహారాష్ట్రన్స్కి రిజర్వేషన్ ఇమ్మీడియట్లీ ఇచ్చే. సో ఓకే, ట్రేడ్ డీల్ జరిగింది, బాగానే ఉంది, మనం ఇప్పుడు సంతకం పెట్టలేదా, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నెగోషియేషన్స్ ఉంటుంది ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ మీద, తగ్గిద్దామా ఎక్కువ చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు చూసేది ఏంటంటే మోదీ గారు యాక్చువల్లీ ట్రంప్ని హెల్ప్ చేశారు, ట్రంప్ మోదీ గారిని కూడా హెల్ప్ చేశారు. రెండు వైపులు నడుస్తుంది. అమెరికన్ ప్రోడక్ట్స్ ఇండియాకి వస్తుంది, సెకండ్ ఇండియన్ ప్రోడక్ట్స్ అమెరికా కూడా వెళ్తుంది. అండ్ మోదీ గారిని రీఫార్మ్స్ చేయడానికి ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చారు ట్రంప్ ఇప్పుడు, దట్ యూ హ్యావ్ టు క్లీన్ అప్ ఇండియా. మన బ్యూరోక్రసీని మనం అరికట్టాలి, మన పాత లాస్ చట్టాలని మార్చాల్సిన టైం వచ్చేసింది. కొత్త లేబర్ లాస్ తీసుకొచ్చారు, మనం చూసుంటారు మీరు. దాన్ని కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, ప్రతి దానికి వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్మెంట్తో వస్తారు, మోదీ సరెండర్ చేసేసారు ట్రంప్కి. సరెండర్ ఏం లేదు, మీరు అమ్మకపోతే ట్రంప్కి ఏం పోదు, మనకే పోతుంది. మనకి తిరుపూర్ నుంచి, లుధియానా నుంచి మన రొయ్యలు అమ్మే ఆంధ్ర వాళ్ళకి బిజినెస్ పోతుంది. మీరు హైదరాబాద్లో కూర్చోనో ఢిల్లీలో కూర్చోనో ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఫీల్డ్లోనే ఎంత 6 లక్షల మంది 2 లక్షల మంది ఉద్యోగం పోతుంది. దాన్ని ఆలోచించండి మీరు, అది ఆలోచించట్లేదు. నో మనం చేయకూడదు, మనం యూఎస్కి సరెండర్ చేయకూడదు, రష్యాకి సరెండర్ చేయవచ్చు, యూఎస్కి సరెండర్ చేయకూడదు. సో ప్రొటెక్షనిస్ట్గా ఉండకుండా మనం ఎకానమీని ఓపెన్ అప్ చేయాల్సి వస్తుంది. దిస్ అ బిగ్ కండిషన్ మన దగ్గర. ఇంకోటి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి కవిత, మన ఎకానమీ చాలా పెద్దది. ఎస్పెషలీ మన అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ మనది పీపుల్. మన దేశం నుంచి ఇన్ ద 1990s and 2000 3 లక్షల మంది ఈ కంట్రీ నుంచి వెళ్ళిపోయారు బయట కంట్రీస్కి వెళ్ళి సిటిజన్షిప్ తీసుకున్నారు. ఎందుకంటే మన దేశంలో ఒక చిన్న ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలన్నా, చిన్న ఒక స్టార్టప్ పెట్టుకోవాలన్నా, ఆ టైంలో స్టార్టప్ లేదనుకోండి, మనకి ఏ ప్రొవిజన్ లేదు. సో వాళ్ళు బయట వెళ్ళారు, యూఎస్కి వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద కంపెనీలు అయిపోయినాయి. అది మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. బై 2020కి వచ్చేదాకా ఇట్ బికేమ్ 2020 కాదు, దానికన్నా కొంచెం ముందు 6 లక్షల మంది వెళ్ళారు, ఇప్పుడు కూడా వెళ్తున్నారు. మరి యూ మస్ట్ బి రీడింగ్ కాన్స్టెంట్లీ, ఇండియన్స్ వెళ్ళిపోతున్నారు ఇండియా నుంచి. కారణం ఇది ఒకటి, కొంతమంది రిజర్వేషన్ సిస్టమ్ అంటారు, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అన్ ఇష్యూ. ఎడ్యుకేషన్ లెవెల్లో వీరు బయటికి వెళ్ళట్లేదు, ఎంప్లాయ్మెంట్కి బయటికి వెళ్తున్నారు. ఎందుకంటే మన దగ్గర రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ప్రతి దానికి. కవిత గారు ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకుంటే రేపు యూ బికమ్ అ బూర్జువా, కమ్యూనిస్ట్ వాళ్ళ దాంట్లో మీరు పెద్ద అదానీ అయిపోయారు. మిమ్మల్ని ఎట్లా ఆపాలని చూస్తారు. ఆ యాటిట్యూడ్ మార్చాలి. ఇప్పుడు యూఎస్తో వచ్చిన ఈ డీల్లో చాలా మట్టుకు మన మిషనరీ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు పెద్ద మార్కెట్ అది. యూఎస్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ మార్కెట్. దానికోసం యూరోప్ కానీ కెనడా కానీ ఏ దేశమైనా యూఎస్తో ఒప్పందం చేసుకుంటారు వాళ్ళు. మనం పక్కన ఉండలేము, మాకు ట్రంప్తో పని లేదు, ట్రంప్ ఇవాళ ఉంటారు రేపు పోతారు, యూఎస్ విల్ స్టిల్ బీ దేర్. సో ఈ ఒప్పందంలో చాలా మటుకు ఈ పాస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ చేయలేకపోయిన ఒక అడ్వాంటేజ్ మోదీ గారికి వచ్చింది ఈసారి. కానీ దాన్ని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. అది మన ఎక్స్పర్ట్స్ ఇండియన్ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని
మహేందర్ సింగ్ ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తాం మనం క్రికెట్ చూసి. ఇది మన ప్రాబ్లం అనమాట. ఇక్కడే మనకి ఇంకో కీలకంగా అవుతోంది మనకి ఆర్థికంగా భారం అనేది. రష్యా నుంచి ఏమో అది లైట్గా ఉంటుంది, ఆ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము అనుకుంటే పెద్ద బర్డెన్ పడదు. వెనిజువేలా నుంచి తీసుకున్నామంటే చాలా థిక్ ఆయిల్ ఉంటుంది, దాన్ని రిఫైన్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, ఇదంతా కూడా మన మీదే కదా బర్డెన్ పడేది. రిలయన్స్ దగ్గర ఈ 2 టెక్నాలజీస్ ఉన్నాయి, రష్యన్ ఆయిల్ అండ్ వెనిజువేలన్ ఆయిల్. రిలయన్స్ జామ్నగర్ ఫెసిలిటీ రష్యన్ ఆయిల్, వెనిజువేలన్ ఆయిల్ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. సో వెనిజువేలన్ ఆయిల్ మనకు కొత్తదేం కాదు, అది ప్రాబ్లం యూఎస్కి ఉంది. అది యూఎస్ దగ్గర అది ప్రాసెస్ చేయడానికి ఉన్న రిఫైనరీస్ లేదు, ఉంది వాళ్ళ దగ్గర, బట్ దట్ ఈస్ ద నార్దర్న్ ఎండ్ ఆఫ్ ఇట్. అండ్ వెనిజువేలా ఏమో యూఎస్కి సప్లై చేయరు, యూఎస్ కొనుక్కోరు ఆ టైంలో. ఇప్పుడు మడూరో ఇస్ నౌ దేర్ కస్టడీ, వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ, సో వాళ్ళు ఏం కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మనకు ఆఫర్ చేస్తున్నా అంటే ఎవరు కొనట్లేదు ఇప్పుడు అది. సో న్యాచురల్లీ మనం బార్గెన్ చేయొచ్చు. ఈ కంపెనీలు అన్నీ చెప్పిన రేటు కొనరు, వాళ్ళు ఫస్ట్ $70 అంటారు, మనం అంటే 40 అంటాం. ఇది మన టమాటా బార్గెనింగ్ లాగా ఉంటుంది. ఇది లాస్ట్ ఒక కామన్ ఫిగర్కి వచ్చేస్తాం, ఓకే $48 per barrel, ఓకే సైంట్, సంతకం పెట్టేస్తాం. నెక్స్ట్ 6 months కొన్న డీల్ ఇప్పుడే సైంట్, పర్ డే మేము ఇంత లిఫ్ట్ చేస్తాం, పర్ వీక్ మనం ఇంత లిఫ్ట్ చేస్తాం అని చెప్పేసి. సో మనకి యూఎస్ నుంచి కొంటామో, కెనడా నుంచి కొంటామో, మెక్సికో నుంచి కొంటామో, మన వెనిజువేలా నుంచి కొంటామో, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ అస్. ఆర్ రష్యా రేపు వార్ ఆగిందనుకోండి, ఇప్పుడు మనం యూఎస్ ట్రేడ్ డీల్ గురించి అట్లనే మాట్లాడాం, ఎప్పుడైతుందో ఏమో అని. సడన్గా అయిపోయింది ఒకరోజు. రేపు రష్యా ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతుంది, నిన్న టాక్స్ జరిగింది, సరే నెక్స్ట్ మంత్ మేము బంద్ చేసేస్తాం వార్ అంటే. ఏమవుతుంది, మన రష్యా దగ్గర నుంచి మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ అప్పుడు రష్యా స్మార్ట్ అయిపోతారు, అప్పుడు రష్యా రేట్ పెంచేస్తారు. అప్పుడు వాళ్ళు అంటారు ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు $70 అంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం, వీ బికమ్ ఫూల్స్. అరే మీ మీద కదా ఇంత డిపెండ్ అయ్యామే, దాట్స్ ఆల్ ఫైన్, కానీ బిజినెస్ ఇస్ బిజినెస్ అంటారు పుటిన్. అప్పుడు ఇప్పుడు వాళ్ళు డెస్పరేట్గా ఉన్నారని చెప్పి మనకి $40 ఆఫర్ చేస్తున్నారు. రేపు మార్కెట్ నార్మల్ అయిపోయి వారు యుద్ధం ఆగిందంటే ఆ రోజు రష్యా దాన్ని 70 కాదు 80 కూడా చేస్తారు. సో రష్యా అట్లా, రష్యా ఇస్ అ ఫార్ ఫేర్ ఫ్రెండ్. కానీ మనకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఉన్నాం, మనం ప్రతిరోజు ఎక్కడో ఏదో జరిగితే మన మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. కాదు నేను ఇట్లనే ఉంటాను, నేను ఏం చెప్తా ఫ్రాగ్ ఇన్ ద వెల్ లాగా యాటిట్యూడ్ లాగా ఉంటే మీరు అక్కడే ఉండిపోతారు అంతే. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్. అయితే ఇప్పుడు మనం 50% నుంచి 18%కి తగ్గించారు, ఇవన్నీ మాట్లాడుకున్నాం, గతంలో 25%. బట్ బైడెన్ టైంలో దట్ వాజ్ హార్డ్లీ ఒక 4% మాత్రమే. 4% 25 చేసి 50 చేసి మళ్ళీ ఇప్పుడు 18K రావడం అనేది మనం ఎందుకు సంబరపడుతున్నాము అనే మాట. ఈ 18% అనేది అన్ని ప్రోడక్ట్స్ మీద లేదు, అదే నేను చెప్తున్నాను. చాలా ప్రోడక్ట్స్ మీద ఇప్పుడు కూడా ఇట్ ఈస్ 0%. అండ్ ఐ కెన్ టెల్ యూ స్ట్రైట్ అవే వాట్ ప్రోడక్ట్స్ ఇట్ ఇస్. నేను ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, 2 ప్రోడక్ట్స్ 55% ఉంది. సిమెంట్ అండ్ స్టీల్, మనం దాని గురించి మాట్లాడామా? లేదు కదా. సిమెంట్ అండ్ స్టీల్ మీద ఎందుకు ఇంత భారం పెడుతున్నాం మనం అంటే బికాజ్ వీఆర్ డూయింగ్ డంపింగ్. కానీ దాని గురించి మన సో కాల్డ్ ఎకానమిస్ట్, ఆర్మ్ చైర్ ఎకానమిస్ట్, సో కాల్డ్ న్యూస్ డిబేట్స్లో దీని గురించి ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. మనం ఆల్రెడీ 55% కడుతున్నాం సిమెంట్ మీద. ఎందుకు కడుతున్నారు 55 అని ఎవరు అడగలేదు ఇవాళ దాకా. కవిత గారు, దట్ ఇస్ ద మోస్ట్ ఐరానికల్ పార్ట్ అనమాట. మనం చాలా మటుకు వీఆర్ పేయింగ్ హెవీ అమౌంట్స్, కానీ దాన్ని మనం వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ టు అకౌంట్ అనమాట. తీసుకోవాల్సింది, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్టికులర్ నంబర్ మనం చూడండి కడుతున్నాం, ఇట్ ఈస్ హెవీ, చాలా హెవీ. అది కొన్ని ప్రోడక్ట్స్కి మనం కడుతున్నాం, కొన్ని మనం కట్టట్లేదు. నేను మీకు ఆయిల్ ఇచ్చాను, రష్యన్ ఆయిల్ గురించి చెప్పాం మనం మాట్లాడుతున్నప్పుడు. రష్యా నుంచి మనం January 2025లో ప్రతిరోజు ఓకే పర్ డే మనం 16 లక్షల బ్యారెల్స్ మనం లిఫ్ట్ చేస్తుండే రష్యా నుంచి. అది January 2026 వచ్చేదాకా అది 11 లక్షలుగా మారిపోయింది, అంటే 5 లక్షల బ్యారెల్ తగ్గింది. అదే టైంలో మన యూఎస్ నుంచి 2,93,000 మనం కొనుక్కుంటుండే బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్. ఆ 2 లక్షల బ్యారెల్స్ ఇప్పుడు 2,97,000 అయింది, మారిందనమాట. దిస్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు అన్నారు 18% కడుతున్నామని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ మన వైపు నుంచి పంపిస్తున్న దానికి ట్రంప్ 18% పెట్టినా కానీ మనం కడుతుంది 0%. 18 అనేది ఒక బాల్ పార్క్ ఫిగర్, అది అన్నిటికీ 18 లేదు. ఫార్మస్యూటికల్స్ వీఆర్ పేయింగ్ 0%, అంటే మన ఇక్కడ నుంచి పంపించే ఫార్మస్యూటికల్స్ యూఎస్కి ఫినిష్ ప్రోడక్ట్స్ 0, నో టారిఫ్. అప్పుడు 50% పెట్టినప్పుడు కూడా ఇప్పుడు 18% చేసినప్పుడు ఇట్ ఈస్ 0. అందరూ 18% మీద ఫిక్సేషన్ అయిపోతున్నారు. ఇట్ ఈస్ నాట్ 18% ఫర్ ఎవ్రీథింగ్. అదర్ ఎగ్జామ్టెడ్ గుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ, మినరల్స్, కొన్ని బిలియన్ మనం పంపిస్తాం, దానికి 0%. అట్ ద సేమ్ టైం ఆటో అండ్ ఆటో పార్ట్స్
18% ట్రంప్ పెట్టినా కానీ మనం 25% కట్టాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు కాస్ట్ కన్నా తక్కువ డంప్ చేస్తున్నారు. మనం తమిళనాడులో తయారు చేసే ఆటో మిషనరీ ఉండొచ్చు, లుధియానాలో తయారు చేసేది ఉండొచ్చు, గుజరాత్లో తయారు చేసి దాన్ని మనం అక్కడ వెళ్ళి డంప్ చేస్తున్నాం బిలో కాస్ట్ ప్రైస్. మన లేబర్ కాస్ట్ తక్కువ, సో మన కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో వీఆర్ పేయింగ్ 25%, నాట్ 18%. ఈవెన్ నా ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టీల్ అండ్ అల్యూమినియం మీకు చెప్పాను చూడండి, 50% కడుతున్నాం. ఓకే, కానీ మన షేర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చూడాలి. టోటల్ బకెట్ మనం 100% మన టోటల్ షేర్ ఉంటే దాంట్లో స్టీల్ అండ్ అల్యూమినియంకి ఎంత ఉంది, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. స్టీల్ అండ్ అల్యూమినియం వీఆర్ ఓన్లీ 5%. వెరస్ ఫార్మస్యూటికల్స్ టోటల్ అమెరికాకి పంపించే 100%లో 16% ఫార్మస్యూటికల్స్. సో దాని మీద 0% అంటే దాని అడ్వాంటేజ్ కదా కవిత గారు. దట్ ఈస్ వాట్ వీ షుడ్ సీ. అది చూడట్లేదు మనం. కాపర్ ఫర్ ఎగ్జాంపుల్ 50% మనం డంప్ చేస్తున్నాం కాపర్. అక్కడ స్టెర్లైట్ ఉండేదాకా మనకు వీవర్ ఎ బిగ్ ఎక్స్పోర్టర్, కొంచెం తగ్గింది ఇప్పుడు మన కాపర్ అని. సో ఈ టోటల్ పర్సంటేజ్ చూడాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ మనం 10% అమ్ముతున్నాం యూఎస్కి, ఫార్మస్యూటికల్ 16, 26% ఈ 2 ప్రోడక్ట్స్కి వచ్చేస్తుంది. సో వీ షుడ్ లుక్ ఎట్ బిగ్గర్ అండ్ బిగ్గర్ మార్జిన్స్ అనమాట. ఇట్లాంటి 0% చాలా ప్రోడక్ట్స్ మీద ఆల్రెడీ ఉంది. దట్ ఇస్ 15 కాదు, 18 కాదు, 50 కాదు. సో వీ షుడ్, ఈ 50 అనేది ట్రంప్ ఫిగర్ అది ఒకటి. సో జస్ట్ లెట్ us forget that 50% అనమాట. సో ఇప్పుడు ఇది ఇంటరిమ్ అగ్రిమెంట్, మెయిన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో కెన్ వి ఎక్స్పెక్ట్ ఇంకోటి ఏమైనా చేంజెస్ అలాంటివి ఉండొచ్చు అంటారా? ఇది ఆన్ గోయింగ్ టాక్స్. ఇది ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ చేసాం మనం. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి రివైజ్ చేసుకుంటాం, 3 నెలలకు రివైజ్ చేసుకుంటాం. వీ విల్ అగ్రీ విత్ ద టైం. చూడండి, ఇది పని చేయట్లేదు. మేము ఇండియాకి పంపించే దాంట్లో మీరు మా మీద 10% పెట్టారు, మేము అమ్మలేకపోతున్నాం అక్కడ ఎప్పుడు కూడా. మీరు ముందు 50% ఉండి మీరు తగ్గించి 10 చేశారు. ఎగ్జాంపుల్ ఐమ్ గివింగ్. మేము అమ్మలేకపోతున్నాం, క్యాన్ యూ మేక్ ఇట్ 5%? ఇప్పుడు మనం ఏమంటాం, గ్రేట్, మేము కూడా మీ వైపు మీరు ఒక 10% ఒక ప్రోడక్ట్ మీద పెట్టారు, మేము కూడా అమ్మలేకపోతున్నాం యూఎస్ మార్కెట్, మీరు 5% చేయండి. దిస్ ఇస్ కాల్డ్ రెసిప్రోకల్ టారిఫ్. ట్రంప్ చెప్పిన 18% ఇస్ అ రెసిప్రోకల్ టారిఫ్. అంటే మనం ఏ ప్రోడక్ట్ మీద 18 పెట్టామో యూఎస్ కూడా అదే ప్రోడక్ట్స్ మీద 18 పెడుతుంది. యూఎస్ మన వైపు పంపించే ఫార్మస్యూటికల్స్ 0, మనం అక్కడ పంపించే ఫార్మస్యూటికల్ 0. ఇది మనం అర్థం చేసుకోవాలి. యూఎస్ అక్కడి నుంచి ఇక్కడ సెమీ కండక్టర్ పంపిస్తే 0, మనం అక్కడ పంపిస్తున్న 0. సో రెసిప్రోకల్ టారిఫ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మన దగ్గర. ఈ 18 ఇస్ ఓన్లీ ఎ నంబర్, ఒక మీడియన్ అని చెప్పొచ్చు దాన్ని అనమాట. సో వీ షుడ్, చాలా మటుకు మన దగ్గర ఉన్న ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ అనలిస్ట్ వాళ్ళు కూర్చున్నప్పుడు నంబర్స్తో ఎప్పుడు రారు. వాళ్ళు ఏదో వచ్చి జనరల్ జ్ఞాన్ ఇస్తారు. మోదీ గారు సరెండర్ అయిపోయారు, మోదీ గారు పడిపోయారు. నేను మొన్న కూడా చాలా మటుకు ఐ వాజ్ డిస్టర్బ్, కొన్ని ఛానల్ డిబేట్లో చూశాను. మోదీ గారు ఎందుకు అనౌన్స్ చేయలేదు 18%, ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశారు? అప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఈ 50% అని ఎవరు అనౌన్స్ చేశారు? ట్రంపే కదా. సో తగ్గించిందని చెప్పడం ఎవరు చెప్పాలి? ట్రంప్. మోదీ గారు చెప్పలేరు కదా, నేను ట్రంప్కి చెప్పాను 18 చేయమని చెప్పేసి. అప్పుడు అందరూ అన్నారు, మీరు 18 మీరు 0 అని చెప్పాలి ఉండే అంటారు. ట్రంప్ హెస్ డిసైడెడ్ 18, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. సో ట్రంప్ అది చెప్పిన తర్వాత కూడా 18 కాదు, అన్ని ప్రోడక్ట్స్ మీద, కొన్ని ప్రోడక్ట్స్ మీద 0% ఉంది, కొన్ని ప్రోడక్ట్స్ మీద 50% ఉంది. 18 ఈజ్ ఓన్లీ అ రెసిప్రోకల్ టారిఫ్. సో ఎస్, బెనిఫిట్ డెఫినెట్గా ఉంటుంది కవిత గారు. మన మీద ఇంపాక్ట్ ఈ $500 బిలియన్ అని చెప్పారు చూడండి. ఇప్పుడు మనకి యూఎస్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. మన యూఎస్కి ఐ థింక్ ఇట్స్ అబౌట్ లాస్ట్ ఇయర్ 126 బిలియన్ ట్రేడ్ ఉంది. అంటే మీరు దాని నుంచి 46 తీసేసేయండి. దట్ మీన్స్ వాళ్ళు మనకు 46 అమ్మారు బిలియన్, మన 80 అమ్మాము అక్కడికి. ఐటీ సర్వీసెస్ అండ్ ఫార్మస్యూటికల్స్ టాప్ మోస్ట్. సో ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాను, మేము డబుల్ చేస్తాము, 46 నుంచి 100 బిలియన్ చేస్తాం పర్ ఇయర్. మనం ఏం చెప్తాం, మేము 80 బిలియన్ నుంచి 160 బిలియన్ చేస్తాం. గ్రేట్. ఇప్పుడు మీ టెక్స్టైల్ ఫ్యాక్టరీలో మనుషులు ఉన్నారా? లేరు. చాలామందిని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు? రెడీమేడ్ దొరకరు వాళ్ళు. మీరు వాళ్ళని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి రిక్రూట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్లో మనం అమ్మలేకపోతాం యూఎస్కి, బికాజ్ వీ హ్యావ్ ఎ మ్యాన్ పవర్ ప్రాబ్లం. మనం ఎప్పుడు చెప్తాం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కాదు, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో, ఫుట్వేర్ ఇండస్ట్రీలో ఇట్స్ అ మాస్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీ అనమాట. సో చూద్దాం, ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్. అందరూ ఇవాళ పొద్దున కూడా ఎకానమిస్ట్ అంటారు ఇవాళ స్టాక్ మార్కెట్ క్లోజ్డ్ ఇవ్వాలి, లేకుంటే దాని మీద ఒక రియాక్షన్ వస్తుండే. కానీ మనం ఆంథ్రోపిక్ లాంటి ఇష్యూస్ చూస్తున్నప్పుడు కూడా దిస్ ఈజ్ అ వెరీ పాజిటివ్ సైన్ అన్నమాట. దట్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అగ్రీ చేశారు దట్ ఇండియా ఇస్ అ వెరీ బిగ్ మార్కెట్. మనం కూడా అగ్రీ చేస్తాం యూఎస్ ఇస్ అ వెరీ బిగ్ మార్కెట్. $39 ట్రిలియన్ వాళ్ళ మార్కెట్లో మనం కూడా వెళ్ళి ఒక $500 billion వస్తే కూడా మనకు చాలు. ఇట్ బి అ బిగ్ బూస్ట్. మన దగ్గర ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతుంది అంత.
అది మనం చూడాల్సింది అనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.